యోసేపు వెళ్లి శవాన్ని అడగగానే పిలాతు షాక్ అయ్యాడు. ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే చరిత్రలో రోమన్లు కనిపెట్టిన శిలువ శిక్ష మనిషిని త్వరగా చంపడానికి కాదు, అణువణువును హింసిస్తూ నెమ్మదిగా చంపడానికి డిజైన్ చేయబడింది. ఇంగ్లీష్లో విపరీతమైన నొప్పిని వర్ణించడానికి వాడే ఎక్స్క్రూషియేటింగ్ అనే పదం లాటిన్లోని ఎక్స్క్రూస్ శిలువలో నుండి పుట్టిన నొప్పి అనే పదం నుండే రావడం గమనార్హం. శిలువపై ఉన్న వ్యక్తి చేతులకు మేకులు కొట్టినప్పుడు శరీరం బరువు కిందకి లాగుతుంది. ఆ స్థితిలో మనిషి గాలి పీల్చుకోలేడు, ఊపిరాడదు. శ్వాస తీసుకోవాలంటే కాళ్లకు కొట్టిన మేకులపై బలాన్ని మోపి శరీరాన్ని పైకి లేపాలి. అలా లేపిన ప్రతిసారి నరాలు చిరిగిపోయి నరకయాతన అనుభవిస్తాడు. ఇలా గాలి పీల్చుకోవడానికి పైకి లేస్తూ కిందికి పడుతూ శరీరం అలిసిపోయి శ్వాస తీసుకోలేక చనిపోవడానికి కనీసం 2 నుండి 3 రోజుల సమయం పడుతుంది. కానీ యేసు కేవలం 6 గంటల్లోనే ఎలా ప్రాణం విడిచాడు? అందుకే పిలాతుకు యేసు అప్పుడే చనిపోయాడా అని విని షాక్ అయ్యాడు. యేసుక్రీస్తు శిలువపై కేవలం 6 గంటలే ఉన్నప్పటికీ ఆయన శిలువ ఎక్కకముందే సగం ప్రాణం కోల్పోయాడు. రోమన్ల కొరడ, రోమన్ ఫ్లాగ్రమ్ యేసును కొట్టిన కొరడ మామూలు తోలు కాదు. ఆ తోలు పట్టీల చివర ఇనప ముక్కలు, పదునైన గొర్రె ఎముకలు దానికి పెట్టుంటాయి. వీపుపై కొట్టి లాగిన ప్రతిసారి కండరాలు ఊడిపోయి ఎముకలు బయటపడతాయి. అలా విపరీతంగా బ్లడ్ పోవడం వల్ల శరీరంలో బ్లడ్ వాల్యూమ్ పూర్తిగా పడిపోయింది. దీనిని మెడికల్ సైన్స్లో హైపోవొలెమిక్ షాక్ అంటారు. ఈ స్థితిలో గుండెకు రక్తం పంపు చేయటం కష్టమై విపరీతమైన దాహం వేస్తుంది. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసు దప్పిగొనుచున్నాను అన్నాడు. తీవ్రమైన రక్తస్రావం, డీహైడ్రేషన్, గుండె పగిలిపోవడం వల్ల యేసు త్వరగా ప్రాణం విడిచాడు. యేసుక్రీస్తు నిజంగా చనిపోయాడా లేదా అని నిర్ధారించడానికి వెంటనే పిలాతు ఒక శతాధిపతిని పిలిపించాడు. ఇతను మామూలు సైనికుడు కాదు, రోమన్ ఆర్మీలో మరణాలను నిర్ధారించే ఎక్స్పర్ట్. లాటిన్ భాషలో వీళ్లను ఎగ్జాక్టర్ మార్టిస్ అంటారు. ఆ శతాధిపతి గొల్గతాకు వెళ్లి యేసు గుండెలో తన ఈటెతో పొడిచి చూశాడు. రక్తము, నీరు బయటకొచ్చాయి. మెడికల్ సైన్స్ ప్రకారం గుండె పగిలి చనిపోయాడు అని దీని అర్థం.